senior pediatrician and a neonatal intensive care expert, Little Stars and She Hospital for Women and Children, Hyderabad and Rajahmundry. Hello, Dr. Garu. So first question, sir. మా బేబీకి ఇప్పుడు 5వ నెల. మొదటి నెల నిండగానే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని తెలిసింది. అప్పటి నుంచి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం లేదు. 0 లాక్ వాడుతున్నాము, మోషన్స్ అవుతున్నాయి. ఈ సమస్యని ఎలా అధిగమించాలి అడుగుతున్నారు శ్రావణి. శ్రావణి గారు, మీ పిల్లకి 5 నెలలు అంటున్నారు కదా. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే తల్లిపాలల్లో ఉండేటువంటి షుగర్కి బేబీ ఎలర్జీ ఉందని లెక్క. తల్లిపాలలో షుగర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి లాక్టోజ్ అంటే దాని ఒక్కదానికి ఎలర్జీ అని చెప్పడం జరిగింది మీరు. ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనించాలి. ఓకే, మీరు తల్లిపాలు మానేశారు, 0 లాక్ ఇస్తున్నారు. సో 0 లాక్ అంటే పాలు కావు, అవి 0 లాక్ అంటే సోయా మిల్క్. సో ఇస్తున్నారు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ మోషన్స్ ఇంకా పర్సిస్ట్ అవుతున్నాయి, ఇంకా అవుతున్నాయి. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఒకటే ఉందా, లాక్టోజ్ ఇంటాలరెన్స్తో పాటు మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ ఉందా లేదా మనం గమనించాలి. సో కేవలం మిల్క్లో ఉండేది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఒకటే కాదు. మిల్క్ ప్రోటీన్ ఉంటుంది, షుగర్స్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో ఇది మోషన్స్ ఎందుకు ఇంకా ఫ్రీక్వెంట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి నార్మల్గా కూడా రోజుకి పిల్లలకి 3-4 సార్లు అవుతాయి. సో ఫర్ మీ తల్లిపాలు మానేయటంటే చాలా పెద్ద విషయం అది. సో తల్లిపాలు మానేంత డిసిషన్ మీరు తీసుకున్నారంటే దానికి ఇంకా లోతుగా వెళ్ళాల్సినటువంటి అవసరం, అవగాహన చేయాలి ఇంకా బాగా. రజనీ కుమారి సార్ ఇలా అడుగుతున్నారు. బేబీకి 3వ నెల, ఎప్పుడు పడుకున్నా కూడా 2 వైపులా పక్కకు తిరిగి పడుకుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అలా పక్కకు తిరిగి పడుకుంటే చెంపలు అరిగిపోతాయి అంటున్నారు. ఇది నిజమేనా? రజనీ గారు, మీ పాపకి 3 నెలలు అంటున్నారు. పిల్లలు బోర్లా పడుకున్నా, అటు లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకున్నా, ఇటు రైట్ సైడ్ తిరిగి పడుకున్నా అది సర్వసహజం, నార్మల్. అలా తిరిగి పడుకోవటం వలన అరిగిపోవటం కానీ అటువంటి ఏమీ జరగవు కదా. ఇన్ఫ్యాక్ట్ సైడ్స్ మారితే, అంటే బోర్లా పడుకుని ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ ఇలా మారితే ఇన్ఫ్యాక్ట్ లంగ్స్కి చాలా చాలా మంచిది. సో అది ఎంకరేజ్ చేయండి. కానీ ఒకే ఒక్కటి మీరు జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే అటు లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా బోర్లా పడుకున్నా 2 థింగ్స్ మీరు గమనించాలి. ఒకటి, బ్రీదింగ్కి ఇబ్బంది ఉందో లేదో చూసుకోవాలి. నేజల్ బ్రీదింగ్కి అది ఏదన్నా ముక్కుకి ఫ్రీగా గాలి వెళ్తుందా లేదో చూసుకోవాలి ఒకటి. రెండు ఏంటంటే చిన్కి చెస్ట్కి ఒక్క ఫింగర్ గ్యాప్ అయినా చూసుకోవాలి. ఒక్క ఫింగర్ గ్యాప్ ఇలా ఉండడం మంచిది కాదు. ఇలా ఉంటే గాలి అందరం చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది. అందులో 3 నెలల పిల్లలకి ఇంకా హెడ్ కంట్రోల్ సరిగా రాదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా వెనక్కి తీసుకోలేని పరిస్థితి. అదొక్కటే చూసుకుంటే మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సార్, ఈ విషయంలో ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు పక్కకి పడుకున్నందువల్ల హెడ్ షేప్ ఏమన్నా తేడా వచ్చే అవకాశం? ఎస్, హెడ్ షేప్ అన్నది పక్కకి పడుకోవటం వలన వచ్చే అవకాశం కాదండి, వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టెంట్గా రైట్ సైడే పడుకున్నా, కాన్స్టెంట్గా లెఫ్ట్ సైడే పడుకున్నా కంపల్సరీగా ఆ సైడ్ ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషలీ ద స్కాల్ప్ ఏరియా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన తలలో ఉన్న ఏ అయితే బోన్స్ ఉన్నాయో, ఎముకలు ఉన్నాయో, పుట్టుకతోనే అవన్నీ జాయిన్ అయిపోయి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 ఫ్రాంటల్ బోన్స్, ఈ పెరైటల్ బోన్స్, ఈ ఆక్సిపిటల్ బోన్స్, ఈ మ్యాక్సిలరీ బోన్స్, ఇవన్నీ కూడా అన్నిటికీ జాయింట్స్ ఉంటాయి. సో దేవుడు మనకి ఎందుకు అట్లాగా అన్ని డిఫరెంట్ బోన్స్ ఇచ్చారు, ఎందుకు షేప్ అవుట్ అవుతుందని మనం అనుకుంటామంటే బ్రెయిన్ ఫస్ట్ 18 monthsలో చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలి. ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ద బోన్ షుడ్ బి ఏబుల్ టు గ్రో అవ్వడానికి కావాల్సినటువంటి గ్యాప్ రావాలి మనకి. సో ఎప్పుడైతే ఆ అవసరం కోసం 18 months వరకు ఫిక్స్ అయ్యే అవకాశం కూడా లేదు. సో దాని గురించే ఆ గ్యాప్స్ ఉంటుంది, ఆ మధ్యలో కార్టిలేజ్ లిగమెంట్స్ ఉంటాయి. దాని గురించే ఇట్లాగా ఈజీగా ఒక షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ మీరు గమనించినట్టయితే అది యూజువల్గా 18 monthsకి సెట్ అయిపోవడం.
పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో బేబీ ఇట్లా పడుకున్నా కూడా ఎక్కువసేపు మీకు అనిపించినా కూడా మనం పడుకున్నప్పుడు, బేబీ పడుకున్నప్పుడు తిప్పి అటువైపు పడుకోబెడితే సరిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు చాలా అడుగుతుంటారు, సార్ మనం తల బాగా నొక్కి అటువైపు నుంచి ఫ్లాట్గా ఉంటే ఇటువైపు నొక్కొచ్చా అంటారు. ఇది సున్నుండ కాదండి నొక్కడానికి. సో ప్లీజ్ అలాగ ఒత్తి గట్టిగా తలని ఒత్తొద్దు. మీరు పడుకునేది మీకు లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు ఫ్లాట్ అనిపిస్తే అటు తిరిగి రైట్ సైడ్ ఎక్కువసేపు పడుకోబెట్టండి. బట్ యాజ్ ఐ సెడ్ 18 months అంటే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల లోపు అది చక్కగా మోల్డ్ అవుతుంది. మీరు కంగారు పడద్దు. గౌతమి ఇలా అడుగుతున్నారండి. ఈవిడ యాక్చువల్లీ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా బేబీకి 9 నెలలు, తరచూ జలుబు దగ్గు చేస్తుంది, ఇలా ఎందుకు అవుతోంది? గౌతమి గారు, మీ 9 months బేబీకి తరచూ జలుబు దగ్గు రావటం అన్నది మోస్ట్ కామన్ కంప్లైంట్. ఎస్పెషలీ ఇన్ దిస్ సీజన్లో చాలా కామన్గా వస్తూ ఉంటుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తరచూ జలుబు దగ్గు ఉంది అంటే ఎస్, ఫస్ట్ అన్నిటికన్నా కూడా ఏదైనా ఎలర్జీస్ ఉన్నాయా అది గమనించాలి. ఎలర్జీస్ అయిపోయిన తర్వాత దగ్గు కూడా వస్తుంది కాబట్టి రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్ ఉందా లేదా, అంటే ఉబ్బసం సంబంధించిన సూచనలు ఏమైనా ఉన్నాయా లేదా. 3, ఏదైనా ఇన్ఫెక్షన్, ఇంతకుముందు వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా ట్రీట్ అవ్వకపోవటం వలన అటువంటి లక్షణాలు కూడా ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో ఈ కామన్ అంటే అన్కామన్ కారణాలు చాలా ఉంటాయి. ఎక్స్రే తీయాలి, అవసరమైతే టెస్టులు చేయాలి, కానీ మోస్ట్ కామన్ అయితే ఇవే. అండ్ యూజువల్గా మేము ఎట్లాగా దాన్ని విభజిస్తామంటే, తరచూ జలుబు దగ్గు వచ్చినా కూడా పిల్లకి సీరియస్ ఉందా లేదా. లేదు, పిల్లకి సీరియస్గా లేదు, ఆడుతూనే చలాకీగానే పాలు తాగటం, బరువు పెరగటం ఇవన్నీ మామూలుగా ఉంటే పెద్ద మేము వరి అవ్వం. కానీ మీరన్న క్వశ్చన్ బట్టి తరచూ జలుబు దగ్గు వస్తుంది. నెంబర్ 2, జ్వరం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఈ జ్వరం, జలుబు దగ్గు రావటం వలన ఎదుగుదల బాగా లేదు. ఎదుగుదల అంటే హైట్ కానీ, వెయిట్ కానీ, హెడ్ సర్కంఫరెన్స్ కానీ, గ్రోత్ సరిగా లేదు. ఇది 3. 4, ఈ తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం వలన డెవలప్మెంట్ అంటే మానసిక ఎదుగుదల, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్, సోషల్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇవి కూడా ఎఫెక్ట్ అయినాయా లేదా. సో అంటే జస్ట్ జలుబు దగ్గు కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ చూసుకుని అది ఎఫెక్ట్ అయితే మటుకు ఏ ప్రాబ్లం ఉంది, దాని అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. లేదు చలాకీగా ఆడుకుంటుందంటే సింపుల్ మందులతోనే తగ్గిపోతుంది. సార్, ఈ గౌతమి అడిగిన క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళ బేబీ 9 month బేబీ హార్డ్ సర్ఫేసెస్ మీద ఆడుతున్నప్పుడు గట్టిగా నేలకేసి తల కొట్టుకుంటూ ఉంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? గౌతమి గారు, మీరు చెప్పింది 9 months బేబీ. సో 9 months బేబీ మీ బేబీ అనే కాదు, చాలా బేబీస్ ఏం చేస్తారంటే, వాళ్ళు దే ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ సౌండ్స్, ఎక్స్పెరిమెంట్ విత్ యాక్షన్స్, ఎక్స్పెరిమెంట్ విత్ అన్ని రకాల శబ్దాలకు కానీ, మూవ్మెంట్స్కి కానీ, నోటితో చేసే శబ్దం ఏదైనా కూడా. సో ఆ పడుకున్నప్పుడు, బోర్లా పడుకున్నప్పుడు అది తలకి కింద కొట్టడం వలన ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని ఒక్కొక్కసారి వాళ్ళు ఓహో ఇదేంటిది కొత్త రకం సౌండ్ అని అలా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ ఉంటారు. పాప బాగున్నంత కాలం, అంటే ఓకే ఏదో ఒకసారి చేస్తుంది, బాగున్నంత కాలం మనం ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, ఆ యొక్క సౌండ్ చేసినప్పుడు మనం అమ్మమ్మో అట్లా చేయొద్దు, వద్దు తల్లి, వద్దమ్మా అని మనం ఎప్పుడైతే వెళ్ళి చెప్పామో, పిల్లల సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఏంటి నేను ఇట్లాగా తల కొట్టుకోవటం వలన అమ్మ వచ్చి కంగారు పడిపోయి చేయొద్దు అంటే షీఈస్ గెటింగ్ అటెన్షన్, ద చైల్డ్ ఈస్ గెటింగ్ అటెన్షన్. సో బికాజ్ వీఆర్ ఆల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ అటెన్షన్ సీకర్స్. సో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆ పిల్ల ఏం జరుగుతుందంటే, నేను ఇట్లా చేయటం వలన అమ్మ ప్రతిసారి పరిగెట్టుకుంటూ వస్తుంది అని అదొక హ్యాబిట్ అవుతుంది. సో ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా తల్లి పరిగెట్టుకుని రావటం, తల్లి అలా చేయొద్దమ్మా అని చెప్పటం, అదొక ఆట కింద అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే,
ఇఫ్ వి డు నాట్ అక్నాలెడ్జ్ ఇట్, అంటే అటువంటి ప్రవర్తన పాప దగ్గర నుంచి చూసినప్పుడు దాన్ని మనం సీరియస్గా లేకపోతే అక్నాలెడ్జ్ చేయకుండా అలాగని చెప్పి వదిలేయద్దు, మీరు డైవర్ట్ చేయాలి. అంటే వెళ్ళి అరే ఇంకొకటి ఏంటి, ఇంకొక బొమ్మ ఇచ్చి ఇంకొక పని చెప్పి ఇంకొకటి చేయమని చెప్పి 9 months కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి. ఎప్పుడైతే డైవర్ట్ చేశారో అప్పుడు ఆ బిహేవియర్ నుంచి బయటపడవచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే తల గట్టిగా కొట్టుకోవటం వలన ఒక్కొక్కసారి బొప్పు కడతా ఉంటుంది, ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు సార్ అస్తమాను కొట్టుకోవటం వలన ఇక్కడ కొంచెం లావ్ అయిపోయింది అని. సో దట్ మీన్స్ ఆ హ్యాబిట్ తరచు జరుగుతుంది. అండ్ అది అస్తమాను కొద్దిగా కొట్టుకోవటం వలన అక్కడ కూడా పెయిన్ సెన్సేషన్ నమ్ అయిపోతాయి. సో అది ఒకవేళ ఉంటే మట్టుకు జస్ట్ ఐస్ ప్యాక్ పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ముఖ్యం ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఎప్పుడైతే గమనించారో ముందే డిస్ట్రాక్ట్ చేయటం, అంటే పాజిటివ్గా డిస్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సత్య ఇలా అడుగుతున్నారు, బేబీకి 4 నెలలు, బేబీ యూరిన్ స్మెల్ వస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతున్నారు. సత్య గారు, ఈ 4 months బేబీకి యూరిన్ స్మెల్ రావడానికి మెయిన్ 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, ఇఫ్ ద యూరిన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్, అంటే బేబీకి డీహైడ్రేషన్ ఉండి ఒంట్లో నీరు శాతం తక్కువ ఉండి పాలు తక్కువ తీసుకుని నీరు శాతం తక్కువ ఉండి కాన్సన్ట్రేటెడ్ యూరిన్కి స్మెల్ వచ్చే అవకాశం ఉంది. నంబర్ 1. సెకండ్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఒక్కసారి పిల్లలకి ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఇన్ఫెక్టెడ్ యూరిన్ రావటం వల్ల కూడా ఉంటుంది. సో మీరు ఈ 2 things చేయండి దాన్ని అరికడటానికి. ఒకటి, ఈ రోజు మొదలుకొని కొంచెం ఎక్కువ ఫీడ్ చేయటం మొదలుపెట్టండి. ఎక్కువ ఫీడ్ చేసిన తర్వాత ఆ స్మెల్ పోతే సరే, లేదు ఇంకా ఫీడ్ బాగా చేసి యూరిన్ ఫ్రీక్వెంట్గా పోసుకున్నా కూడా స్మెల్ వస్తుందంటే మటుకు సింపుల్ యూరిన్ రొటీన్ టెస్ట్, CUV అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్, అదొకటి చేస్తే మనకు అందులో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే నైట్రైట్స్ ఉన్నాయా, పస్ సెల్స్ ఉన్నాయా, రెడ్ సెల్స్ ఉన్నాయా, ఏమున్నాయో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు, ఏంటంటే ఎప్పటి నుంచి తల్లిపాలు మినహా అంటే ఇతర పాలు, అది గేదె పాలు కానివ్వండి ఆవు పాలు కానివ్వండి ఇవ్వచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తల్లిపాలుతో ఏది సాటి రాదు. తల్లిపాల్లో ఉన్నటువంటి విషయాలంటే న్యూట్రిషన్ కానీ, ఇమ్యూనిటీకి సంబంధించింది కానీ, వ్యాధి నిరోధక శక్తి కానీ, దాని యొక్క అడ్వాంటేజెస్ ఆర్ వర్ణనాతీతం, జస్ట్ బియాండ్ కంపారిజన్. నంబర్ 1. సో ఇక్కడ 1 year లోపు యాజ్ డాక్టర్స్ మేమెవ్వరికీ కూడా తల్లిపాలు తప్ప వేరే పాలు పట్టమని చెప్పం. ఒక స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటంటే తల్లిపాలు తప్ప ఏ పాలు పట్టడానికి వీలు లేదు. నంబర్ 1. లేదు సార్ వర్కింగ్ మదరు, యూ వాంట్ టు గో అవుట్, యూ వాంట్ టు చేంజ్ అంటే వాట్ ఐ అడ్వైజ్ ఇస్ ది బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ యువర్ చైల్డ్ ఈజ్ తల్లిపాలు. ఎందుకంటే తల్లిపాలలో ఉన్నటువంటి ఉపయోగాలు, దాని యొక్క ఇమ్యూన్ బెనిఫిట్స్, వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ జీవితాంతం చూస్తూ ఉంటాం వాళ్ళకి. ఓకే, సో అందుకనే 1 year వరకు కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం. ఉంటే లేని మాటలో అది వేరే విషయం. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ 1 year తర్వాత ఎస్ మీరు అడిగినట్టు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇవ్వచ్చు, తప్పలేదు. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ 1 year. నౌ గేదె పాలు ఆవు పాలలో కంపారిజన్, అందులో కూడా కంపారిజన్ లేదండి. గేదె పాలు ఆవు పాలు మీరు చూసినట్టయితే గేదె పాలలో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది, 14% ఉంటుంది. తల్లిపాలలో ఉండేటువంటి ఫ్యాట్ కొంచెం సరిసమానంగా తూగేది ఆవు పాలే, 3.5 to 3.8%. సో అసలు రెండిట్లో కంపారిజన్ లేదు. బర్రెపాలు ఆవు పాలు చూసినట్టయితే ఆవు పాలు ఈజ్ మచ్ బెటర్ దెన్ బర్రెపాలు. వేడి చేస్తుంది అంటారు, అవన్నీ అవాస్తవం. ఎందుకంటే మనకు అలవాటు ఏంటంటే బర్రెపాలు ఎక్కువ ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, చిక్కగా ఉంటుంది, ఇంకా ఎక్కువ లావు అవుతారు పిల్లలు అని అనుకుంటాం. కానీ తల్లిపాలతో కొద్దిపాటి సరిసమానం చూపెట్టేది ఆవు పాలే. సో 1 year దాటిన తర్వాత ఆవు పాలు ఇవ్వచ్చు. అది కూడా క్లీన్గా బాయిల్ చేయాలి, గ్లాస్ తోటి ఇవ్వాలి. బాటిల్ అన్నది ముమ్మాటికి తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సినటువంటి
విషయం. సో బాటిల్తో ఇవ్వటం చాలా 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 ఇన్ఫెక్షన్స్కి, చాలా మాటలకు సంబంధించినటువంటి డిలే రావటం, లేకపోతే పళ్ళకి సంబంధించిన ఇబ్బంది, డెంటల్ కేరీస్ రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, ఇక లిస్ట్ చాలా 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 పెద్ద లిస్ట్ ఉంది. బేబీకి 3వ నెల వచ్చింది, ఎక్కువగా పొలమారుతూ ఉంటుంది, అంటే ఫీడ్స్ తీసుకునేటప్పుడు ఇలా ఎందుకు అవుతుంది? మెహర్ గారు, మీ 3 months బేబీకి వచ్చిన ప్రాబ్లము, దాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్ అంటామండి, ఆర్ రిఫ్లక్స్ డిజార్డర్, ఆర్ గర్డ్, GERD గర్డ్, ఆర్ సింపుల్గా రిఫ్లక్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటి 3-4 వారాలు ఉండకపోవచ్చు, కానీ తర్వాత రావడం చాలామంది పిల్లలకి సర్వసాధారణం. అంటే దాన్ని ఫిజియలాజికల్ రిఫ్లక్స్, పెథలాజికల్ రిఫ్లక్స్ అంటాం. అంటే కొద్దిపాటి కక్కులు, ఓకే, ఆర్ ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ యాజ్ పొజెటింగ్. సో పొజెటింగ్ వేరు, వాంతులు వేరు. సో పొజెటింగ్ ఆర్ కక్కులు అంటే చిన్నిపాటి స్పిటప్స్ ఆర్ పొజెటింగ్, వాటిని మనం కక్కులు అంటాం. అదేవిధంగా వామిటింగ్, ప్రాపర్ వామిటింగ్ అంటే పాలు తాగిన తర్వాత బయటికి పాలు వచ్చేయటం, ముక్కులోంచి రావడం, లేకపోతే పెరుగులకు బయటికి రావడం, దాన్ని వామిట్స్ అంటారు. సో చిన్నపాటి పాజిట్స్ ఆర్ రిఫ్లక్స్ రావడం సాధారణం, ఫిజియలాజికల్ రిఫ్లక్స్ అంటాం. అది అందరికీ ఉండొచ్చు. కానీ ఈ ఫిజియలాజికల్ రిఫ్లక్స్ కాకుండా పెథలాజికల్ అయితే, అంటే తరచు రోజుకి ఎక్కువసార్లు రిఫ్లక్స్ అవ్వడం, ఆ రిఫ్లక్స్ అయిన క్వాంటిటీ కూడా చాలా చాలా ఎక్కువగా ఉండడం, అది కూడా ముక్కులోంచి రావడం, లేకపోతే ఒక్కొక్కసారి పులమారి ఊపిరితిత్తులోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా రిఫ్లక్స్ యొక్క స్టేజెస్. ఇందులోనే దగ్గరగా 4-5 స్టేజెస్ ఆఫ్ రిఫ్లక్స్ ఉంటుంది. అందులో వేరియస్ స్టేజెస్ ఉంటుంది. అది టెస్ట్ చేస్తే మనకి ఎంత స్టేజో మనకు తెలిసిపోతుంది. సివియర్ స్టేజెస్లో ఏమవుతాయంటే, ఒక్కొక్కసారి మనం పొట్టలోకి తీసుకున్న పాలు పిల్లలు జీర్ణకోశ ద్వారాగా బయటకు వచ్చి గొంతులో నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంటే స్టేజ్ 5 రిఫ్లక్స్ అంటాం. అది కొంచెం డేంజరస్. సో మీ బేబీకి ఫిజియలాజికల్ ఉందా, పెథలాజికల్ రిఫ్లక్స్ ఉందా? పెథలాజికల్ రిఫ్లక్స్ ఉంటే అది ఏ స్టేజ్లో ఉంది, అది చూసుకొని దాన్ని బట్టి వైద్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాగమౌనిక ఇలా అడుగుతున్నారండి, మోషన్ 5-6 రోజులకు ఒకసారి వెళ్తున్నాడు మా బేబీ, పర్వాలేదా? రోజు వెళ్ళాలంటే నేను ఏమన్నా చేయొచ్చు? రాగమౌనిక గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా చాలా తరచూ చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారండి. చాలా కామన్ ప్రాబ్లం. అంటే సో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. 5 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి మోషన్ వెళ్ళటంలో తప్పే లేదు, ప్రొవైడెడ్ నంబర్ 1 మోషన్ ఫ్రీగా, సాఫ్ట్గా, స్మూత్గా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ 5 రోజులకు ఒకసారి అయినప్పుడు బాగా గట్టిగా ఇబ్బంది పడుతూ గట్టిగా రాయిలాగా అలాగ మోషన్ అయితే మట్టుకు ప్రాబ్లం ఉంది. సో మనం అప్పుడు అలాగ అవ్వకపోతే మనం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ ఒకసారి 5th month, 4th month, అదే 5th month, 6th month తర్వాత మనం ఎలాగూ సప్లిమెంటరీ ఫీడ్స్ చేస్తూ ఉంటాం. తల్లిపాలతో పాటు సప్లిమెంటరీ ఫీడ్స్ చేస్తూ ఉంటాం. ఆ సప్లిమెంటరీ ఫీడ్స్ అవి మనం ఫ్రూట్స్ ఇచ్చినట్టయితే, వెజిటబుల్ ఇచ్చినట్టయితే, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మన ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఆ ఫైబర్ తీసుకోవటం వలన మోషన్స్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంది. సో అది మనం గమనించాలి. సో మామూలుగా నేను చెప్పినట్టు 4-5 days గట్టిగా అవ్వకపోయినా పెద్ద వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. గిరీష్ ఇలా అడుగుతున్నారండి, వాళ్ళ బాబుకి అసిమెట్రికల్ ప్రామినెన్స్ ఆఫ్ బైలాటరల్ వెంట్రికల్స్ నోటెడ్, మెజరింగ్ లెఫ్ట్ 10.3, రైట్ 5.6. దీనివల్ల బేబీ భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదు కదా, ముఖ్యంగా మెదడు పనితీరు గురించి వాళ్ళు వరిలో. గిరీష్ గారు, ఇక్కడ మీరు క్వశ్చన్ చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కానీ క్లారిటీ పూర్తిగా లేదు. సో నంబర్ 1 అయినా సరే నేను 2 విధాలుగా కూడా చెప్తాను. ఒకటి, లాటరల్ వెంట్రికల్స్ అంటే మన మెదడులో ఉండేటువంటి నీరు తయారయ్యేటువంటి ఒక చిన్న ఏరియా. లాటరల్ వెంట్రికల్స్ మొత్తం 4 వెంట్రికల్స్ ఉంటాయి బ్రెయిన్లో. 2 లాటరల్ వెంట్రికల్స్ ఉంటాయి, ఒక 3rd వెంట్రికల్ ఉంటుంది, దాని కింద ఒక 4th వెంట్రికల్స్ ఉంటాయి.
ఈ 4 వెంట్రికల్స్ ఒక ఇట్ ఈస్ ఎ స్పేస్ అండ్ అందులో మన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తయారవుతుంది, మన సిఎస్ఎఫ్ తయారవుతుంది. అంటే మన మెదడు ఎప్పుడూ కూడా ఒక మజ్జిగలో వెన్నపూస వేసినట్టు ఎప్పుడూ అట్లాగా తేలుతూ ఉండాలి. ఇప్పుడు మన యాక్చువల్గా మెదడు ఇప్పుడు చూసినట్టయితే ఒక 1/2 kg 30 kg బరువు ఉంటుంది, కానీ మనకి అంత బరువు ఉన్నట్టు తెలుస్తుందా? లేదు కదా. ఎందుకంటే మెదడు చుట్టూరు కూడా ఒక ఫ్లూయిడ్లో సస్పెండ్ అయి ఉందన్నమాట. దానివల్ల ఉపయోగాలు చాలా చాలా ఉంటాయి. సో ఈ నీరు ఎక్కడ తయారవుతుంది? మెదడు లోపల తయారైనటువంటి నీరు మెదడు చుట్టూరు ప్లస్ వెన్ను ద్వారాగా కింద వరకు కూడా వెళ్తుంది. సో ఈ నీరు తయారయ్యేదే వెంట్రికల్స్. సో మీరు అడిగిన క్వశ్చన్ మాకు యాంటీనేటల్గా కూడా చూస్తూ ఉంటాం. అంటే పిల్లలు పుట్టక ముందు చూస్తూ ఉంటాం ఆ ఇబ్బంది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ ఇబ్బంది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే ముందే కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ పుట్టకముందు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. సో బేబీ పుట్టకముందు ఆ యొక్క నంబర్స్ అంటే ఎన్ని మిల్లీమీటర్స్, ఓకే మీరు చెప్పింది ఏంటంటే ఒకటి అరౌండ్ 5 మిల్లీమీటర్స్, ఒకటి 10 మిల్లీమీటర్స్ అన్నారు. యాక్చువల్గా 10 to 15 మిల్లీమీటర్స్ వరకు ఆ యొక్క వెంట్రికల్ సైజ్ ఉంటే మేము పెద్ద వరి అవ్వం. సో ఇక్కడ వరి అవ్వడానికి ఏమేమిటి కారణాలు? నంబర్ 1 ఏంటంటే లెఫ్ట్కి రైట్కి ఎసిమెట్రీ పెరుగుతుంటే, ఇప్పుడు సుమారు 4.5 మిల్లీమీటర్స్ ఎసిమెట్రీ ఉంది రైట్కి లెఫ్ట్కి మధ్యలో మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆ 4.5 మిల్లీమీటర్స్ ఎసిమెట్రీ సపోజ్ నెక్స్ట్ స్కాన్లో ఇంకొంచెం పెరిగింది, ఇంకొంచెం పెరిగింది, ఇంకొంచెం పెరిగింది అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే వెంట్రికల్ సైజ్ పెరుగుతుందో ఆ సైడ్ వెంట్రికల్లో అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు లెక్క. ఆ నీరు తయారవుతుంది కానీ బయటకు వచ్చే మార్గం లేదనమాట. దానికి కారణాలు చూడాలి. నంబర్ 1. సో ఎసిమెట్రిక్గా సైజ్ పెరిగినా లేకపోతే 10 to 15 మిల్లీమీటర్స్ దాటి పెరిగినా, సో కంపల్సరీగా డెలివరీ అవ్వక ముందైతే మేము ఫీటల్ ఎంఆర్ఐ చేయమని చెప్తాం. డెలివరీ అయిన తర్వాత సింపుల్ న్యూరోసోనోగ్రామ్తో ఫాలోఅప్ చేసుకుంటాం. అండ్ అగైన్ మన కారణం ఏంటో తెలియాలి. అది లాటరల్ వెంట్రికల్లో బ్లాక్ ఎక్కడైనా ఉందా, థర్డ్ వెంట్రికల్లో బ్లాక్ ఉందా, స్లోగా లాటరల్ వెంట్రికల్ సైజ్ పెరుగుతూ థర్డ్ ఫోర్త్ వెంట్రికల్స్ కూడా పెరిగినాయా, ఈ యొక్క వెంట్రికల్ సైజ్ పెరగటం వలన బ్రెయిన్ మీద బాగా ఒత్తిడి పెరిగి వేరే వేరే సిమ్టమ్స్, హైడ్రోసెఫలస్ సిమ్టమ్స్ అనే అటువంటి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది కంప్లీట్ ఈ టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ బిగ్ టెక్స్ట్ బుక్. సో ఇది దీనికి మెయిన్ ఏంటంటే కారణం కనుక్కోవాలి. ఎప్పుడైతే మనకి రీజన్ వచ్చిందో ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ. ఈ సెషన్ని క్లోజ్ చేసే ముందు మనం ఒక చాలా జనరల్గా అందరికీ పనికొచ్చే క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెంకటరమణ అని అడుగుతున్నారు సార్, పిల్లలకి ఆల్ అవుట్ కానీ కాయిల్స్ కానీ పెట్టచ్చా? దోమలు చాలా ఉన్నాయి అంటున్నారు. సో సేఫెస్ట్ వే టు ప్రొటెక్ట్ అ చైల్డ్ ఫ్రమ్ మస్కిటోస్ ఏదంటారు? వెంకటరమణ గారు చాలా చాలా పర్టినెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. ముఖ్యంగా ఎస్, కాయిల్ అన్నది అబ్సల్యూట్ నో. కాయిల్స్, గుడ్ నైట్ ఆ లిక్విడ్స్ అవి కూడా నో. సో ఏం చేయాలి? అన్నిటికన్నా మొట్టమొదటిగా ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఇంటికి రూమ్కి కంపల్సరీగా మెష్ బిగించుకోండి. యూనో కార్పెంటర్ వచ్చి బిగించే మెషెస్ వేరుంటాయి, అది కాకుండా ఈ మధ్యన స్టిక్కర్స్ తోటి వస్తున్నాయి. అది సింపుల్ ఈజీగా విండో ఓపెన్ చేసి ఉన్నా కూడా పూర్తిగా మెష్ పెట్టడం వల్ల చాలా ఈజీగా స్టిక్ చేసుకుని తీసుకోవచ్చు. సో దట్ ఈజ్ ది బెస్ట్ థింగ్, నంబర్ 1. నంబర్ 2, ఒక బ్యాట్ పట్టుకోండి బేబీ పడుకునే ముందు. ఇల్లంతా తిరుగుతూ మేక్ ష్యూర్ ఆ క్లోజ్ చేసిన రూమ్లో కూడా ఆ బ్యాట్ తోటి దోమలు లేకుండా చూసుకోండి. మీ బేబీని బయటికి తీసుకెళ్ళేటైతే నంబర్ 1 ఫుల్ స్లీవ్స్, ఓకే, అండ్ సాక్స్ కూడా అంత టైట్గా లేని సాక్స్ వేసుకోండి. ఎందుకంటే దోమలు కుట్టడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పిల్లల్లో. డెంగీ కూడా ఈసారి చూసిన కాంప్లికేషన్స్ అయితే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, కిడ్నీ ఫెయిలియర్ చాలా చాలా చూస్తూ ఉన్నాం. అట్లీస్ట్ యూనో లార్జర్ పర్సంటేజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్. సో 2, ఇంకొకటి మీరు బయటికి వెళ్ళినప్పుడు రాదర్ దెన్ అప్లయింగ్ ఒడోమస్ అప్లై చేయడం కన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే స్టిక్కర్స్ దొరుకుతున్నాయి.
రౌండ్ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి. అది ముందు అంటించుకోవద్దు. ముందు అంటించుకుంటే పిల్లలు పీకేసి అది నోట్లో పెట్టుకుంటారు. వెనకాల వీపు మీద అంటించండి, వాళ్ళకి అందకుండా. వాళ్ళకి చూడకుండా అంటించాలి. వాళ్ళు చూస్తూ మీరు మళ్ళీ అంటిస్తే వాళ్ళు మళ్ళీ పీక్కుంటాను చూస్తారు. వాళ్ళు గమనించకుండా మీరు వెనకాల అంటించాలి. అలా అంటిస్తే దట్ ఈస్ అ మస్కిటో రెపెలెంట్. అది సరిపోతుంది. మీ పిల్లల ఆరోగ్యం గురించి మీకున్న సందేహాలని, ప్రశ్నలని మాతో పంచుకోండి. డాక్టర్ సతీష్ గంట, సీనియర్ పీడియాట్రిషియన్, మరో లైవ్ సెషన్లో మీ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ.